చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తున్నాయి. నెల క్రితం కుదుర్చుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం బెడిసికొట్టగా ఇరు దేశాలు దాడులు ప్రతిదాడులతో విరుచుకుపడుతున్నాయి. ఇరాన్పై అమెరికా దళాలు వరుసగా 9వ రోజు దాడులకు దిగాయి. మరోవైపు హార్ముజ్ జలసంధిలో 2 చమురు నౌకలు పేలిపోయాయని ఇరాన్ ప్రకటించింది. ఫలితంగా వాణిజ్య నౌకల రాకపోకలు, ఇంధన సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది. అమెరికా ఇరాన్ దాడులతో మధ్యప్రాచ్యం అట్టుడుకుతూనే ఉంది. ఇరాన్పై వరుసగా 9వ రోజు దాడులు చేసినట్లు అమెరికా ప్రకటించింది. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యమంటూ భీకర దాడులతో విరుచుకుపడింది. అమెరికా దాడుల కారణంగా ఇరాన్లోని తబ్రిజ్, చబహర్, కొనరక్, బందర్ మషర్హర్, బందర్ ఇమాం ఖొమేనీ నగరాల్లో భారీ పేలుళ్లు జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. జోర్డాన్లోని ఆకాబా విమానాశ్రయంలో ఉన్న అమెరికా విమానాలతో పాటు కువైట్, సిరియాలోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడుల కారణంగా బహ్రెయిన్లో ఈ ఉదయం సైరన్లు మోగగా తమ గగనతలంలోకి ప్రవేశించిన ఇరాన్ డ్రోన్లను అడ్డుకున్నట్లు కువైట్ సైన్యం ప్రకటించింది. కువైట్లోని ఓ డీశాలినేషన్ ప్లాంట్పై వరుసగా 2వ రోజు దాడి జరగ్గా మంటలు చెలరేగాయి. పౌర మౌలిక సదుపాయాలపై ఇది ప్రత్యక్ష దాడి అని కువైట్ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు ఇరాక్ ఉత్తర ప్రాంతంలో కూల్చివేసిన ఇరాన్ డ్రోన్లోని పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేస్తుండగా ఒక అమెరికా సైనికుడు మరణించాడు. హార్ముజ్ జలసంధిలో ప్రయాణించేందుకు ప్రయత్నించిన 2 చమురు నౌకలు పేలిపోయాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపింది. అమెరికా ప్రోద్బలంతోనే ఆ నౌకలు సురక్షితం కాని మార్గంలో వచ్చాయని ఆరోపించింది. ఈ ప్రాంతంలో అమెరికా దురాక్రమణ కొనసాగినంతకాలం జలమార్గం సురక్షితంగా ఉండదని, పెట్రోకెమికల్ ఉత్పత్తులు కానీ, ఒక్క చుక్క చమురు కానీ దాటనివ్వబోమని ఇరాన్ హెచ్చరించింది. ఈ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం నెలకొంది. అంతర్జాతీయ జలమార్గమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం చెలాయించాలని చూసినంతకాలం అమెరికా ధీటుగా బదులిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. అదే సమయంలో దౌత్యపరమైన చర్చలకు ఎప్పుడూ సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు.